మన టాలీవుడ్ హీరోల రియల్ లైఫ్ తల్లి కొడుకుల ఏజెంట్తో మనం ఈ వీడియోలో చూసేద్దాం. రామ్ చరణ్ మెగాస్టార్ చిరంజీవి గారి కొడుకుగా ఇండస్ట్రీలో అడుగుపెట్టినప్పటికీ ప్రజెంట్ ఫ్యాన్ ఇండియా స్టార్ హీరోగా ఎదుగుతున్నాడు. రామ్ చరణ్ ఏజ్ 38 ఇయర్స్ కాగా తన తల్లి పేరు సురేఖ గారు. సురేఖ గారి ఏజ్ 60 ఇయర్స్. హీరో రోషన్ పెళ్లి సందడి మూవీతో తెలుగు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. రోషన్ ఏజ్ 24 ఇయర్స్ కాగా రోషన్ తల్లి పేరు ఊహ. ఈవిడ కూడా తెలుగులో ఆమె ఆయన గారి వంటి హిట్ మూవీస్లో నటించింది. ఊహ గారి ఏజ్ 54 ఇయర్స్. జూనియర్ ఎన్టీఆర్ గురించి మనకి పెద్దగా పరిచయం అక్కర్లేదు. జూనియర్ ఎన్టీఆర్ ఎంత పెద్ద డైలాగ్ అయినా సరే సింగిల్ టేక్లో చెప్పేస్తాడు. జూనియర్ ఎన్టీఆర్ ఏజ్ 40 ఇయర్స్ కాగా తన తల్లి పేరు శాలిని గారు. ఆమె ఏజ్ 56 ఇయర్స్. కళ్యాణ్ రామ్ రీసెంట్గా బింబిసారా మూవీతో మంచి రికార్డును బ్రేక్ చేశాడు. కళ్యాణ్ రామ్ ఏజ్ 45 ఇయర్స్ కాగా తన తల్లి పేరు లక్ష్మి గారు. ఆమె ఏజ్ 66 ఇయర్స్. విజయ్ దేవరకొండ ఫస్ట్లో సైడ్ క్యారెక్టర్లో నటిస్తూ తర్వాత గీతా గోవిందం వంటి సూపర్ హిట్ మూవీస్లో నటించి మనందరినీ అలరించాడు. ప్రజెంట్ ఒక సాలిడ్ హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు. విజయ్ దేవరకొండ ఏజ్ 34 ఇయర్స్ కాగా తన తల్లి పేరు మాధవి గారు. మాధవి గారి ఏజ్ 52 ఇయర్స్. టీవీ యాంకరింగ్లో లెజెండరీగా వెలుగొందుతున్న యాంకర్ సుమా గారు మా టీవీ, ఈటీవీ, జెమినీ టీవీ దాదాపు అన్ని టీవీ షోలో యాంకర్గా చేసింది. సుమా గారి కొడుకు రోషన్. రోషన్ కూడా ఇప్పుడు హీరోగా నటిస్తున్నాడు. రోషన్ ఏజ్ 22 ఇయర్స్ కాగా సుమా గారి ఏజ్ 48 ఇయర్స్. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మనందరికీ సుపరిచితమే. పుష్ప మూవీతో అల్లు అర్జున్ ఫ్యాన్ ఇండియా స్టార్గా అవతరించాడు. అల్లు అర్జున్ తల్లి పేరు నిర్మలా గారు. అల్లు అర్జున్ ఏజ్ 41 ఇయర్స్ కాగా తన తల్లి నిర్మలా గారి ఏజ్ 65 ఇయర్స్. ఇక నిర్మలా గారు మరో కుమారుడు శిరీష్. శిరీష్ కూడా ప్రజెంట్ హీరోగా నిలదొక్కుంటున్నాడు. శిరీష్ ఏజ్ 36 ఇయర్స్. ఇక లవర్ బాయ్ తరుణ్ నువ్వే కావాలి నువ్వే నువ్వే వంటి సూపర్ హిట్ మూవీస్లో హీరోగా నటించాడు. ప్రస్తుతం తరుణ్ అవకాశాల కోసం ఎదురుచూస్తున్నాడు. తరుణ్ తల్లి పేరు రోజారమణి గారు. ఈవిడ కూడా ఒకప్పుడు మూవీస్లో చైల్డ్ ఆర్టిస్ట్గా నటించింది. తరుణ్ ఏజ్ 40 ఇయర్స్ కాగా ఇక తన తల్లి రోజారమణి గారి ఏజ్ 64 ఇయర్స్. అక్కినేని అఖిల్, బ్యాచిలర్ వంటి మూవీస్లో హీరోగా నటించిన అఖిల్ ఒక సాలిడ్ హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు. ఇక అఖిల్ తల్లి అమలా గారు. అమలా గారు కూడా ఒకప్పుడు టాలీవుడ్లో వెలుగు వెలిగింది. కొడుకు అఖిల్ ఏజ్ 29 ఇయర్స్ కాగా తల్లి అమలా ఏజ్ 56 ఇయర్స్. నందమూరి బాలకృష్ణ గారి కుమారుడు మోక్షజ్ఞ త్వరలోనే హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. మోక్షజ్ఞ తల్లి పేరు వసుంధర గారు. మోక్షజ్ఞ ఏజ్ 29 ఇయర్స్ కాగా తన తల్లి వసుంధర గారి ఏజ్ 60 ఇయర్స్. నమ్రత హీరోయిన్గా ఓ టైంలో వెలుగు వెలిగింది. ఇక నమ్రత కొడుకు గౌతమ్ కూడా త్వరలోనే హీరోగా పరిచయం కాబోతున్నాడు. తల్లి నమ్రత ఏజ్ 52 ఇయర్స్ కాగా కొడుకు గౌతమ్ ఏజ్ 17 ఇయర్స్. ఆకాష్ పూరి చోర్ బజార్, రొమాంటిక్ వంటి మూవీస్లో హీరోగా నటించాడు. ఆకాష్ మంచి హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు. ఆకాష్ పూరి తల్లి పేరు లావణ్య. ఆకాష్ పూరి ఏజ్ 26 ఇయర్స్ కాగా తల్లి లావణ్య ఏజ్ 48 ఇయర్స్. హీరో విజయ్ తమిళ యాక్టర్ అయినప్పటికీ తెలుగులో కూడా మంచి ఫాలోయింగ్ ఉంది. విజయ్ తల్లి పేరు శోభా చంద్రశేఖర్ గారు. విజయ్ ఏజ్ 49 ఇయర్స్ కాగా తన తల్లి శోభా గారి ఏజ్ 67 ఇయర్స్. రేణు దేశాయి, బద్రి, జానీ వంటి మూవీస్లో హీరోయిన్గా నటించింది. ఇక రేణు దేశాయి కొడుకు అకీరానందన్ ఇప్పుడిప్పుడే నటనలో ఓనమాలు నేర్చుకుంటున్నాడు. తల్లి రేణు దేశాయి ఏజ్ 42 ఇయర్స్ కాగా కొడుకు అకీరా ఏజ్ 19 ఇయర్స్. అక్కినేని వారి మరో వారసుడు నాగచైతన్య. నాగచైతన్య సెలెక్టెడ్ మూవీస్తో దూసుకుపోతున్నాడు. నాగచైతన్య తల్లి పేరు లక్ష్మి గారు. ఈమె నాగార్జున గారి మొదటి భార్య. నాగచైతన్య ఏజ్ 36 ఇయర్స్ కాగా తన తల్లి లక్ష్మి గారి ఏజ్ 58 ఇయర్స్. మంచు మోహన్ బాబు గారి కుమారుడు మంచు విష్ణు హీరోగా డి, రౌడీ వంటి మూవీస్లో నటించాడు. ప్రజెంట్ మంచి హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు. మంచు విష్ణు తల్లి పేరు నిర్మలా గారు. విష్ణు ఏజ్ 42 ఇయర్స్ కాగా నిర్మలా గారి ఏజ్ 69 ఇయర్స్. ఇక నిర్మలా గారు మరో కుమారుడు మంచు మనోజ్. మనోజ్ టాలీవుడ్లో డూప్ లేకుండా రియల్ యాక్టింగ్ చేసిన హీరో. ప్రజెంట్ మనోజ్ మూవీస్కి దూరంగా ఉన్నాడు. మనోజ్ ఏజ్ 40 ఇయర్స్. దుల్కర్ సల్మాన్ తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడంలో కూడా మంచి పేరు తెచ్చుకున్నాడు. రీసెంట్గా ఫ్యాన్ ఇండియా స్టార్గా మంచి రికార్డ్ బ్రేక్ చేశాడు. దుల్కర్ సల్మాన్ తల్లి పేరు సల్ఫత్ కుట్టి. దుల్కర్ సల్మాన్ ఏజ్ 40 ఇయర్స్ కాగా తల్లి సల్ఫత్ కుట్టి ఏజ్ 64 ఇయర్స్.
హీరో నాగశౌర్య 2011లో క్రికెట్ గర్ల్స్ అండ్ బీర్ మూవీతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు. ఆ తర్వాత కళ్యాణ వైభవం చెలో మూవీతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. త్వరలోనే నారీ నారీ నడుమురారి మూవీతో మన ముందుకు రానున్నాడు. నాగశౌర్య తల్లి పేరు ఉషా గారు. ఉషా గారి ఏజ్ 56 ఇయర్స్ కాగా కొడుకు నాగశౌర్య ఏజ్ 34 ఇయర్స్. రామ్ పోతినేని, రడి, నేను శైలజ వంటి హిట్ మూవీస్లో నటించాడు. రీసెంట్గా రామ్ నటించిన ద వారియర్ మూవీ వచ్చిన పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. రామ్ తల్లి పేరు పద్మశ్రీ. రామ్ పోతినేని ఏజ్ 35 ఇయర్స్ కాగా తల్లి పద్మశ్రీ గారి ఏజ్ 61 ఇయర్స్. నాగబాబు గారు కొడుకుగా ఇండస్ట్రీకి వచ్చిన వరుణ్ తేజ్ ఫిదా, F2 వంటి హిట్ మూవీస్లో హీరోగా నటించాడు. డీసెంట్ హీరోగా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నాడు. వరుణ్ తేజ్ తల్లి పేరు పద్మజ గారు. వరుణ్ తేజ్ ఏజ్ 33 ఇయర్స్ కాగా తల్లి పద్మజ గారి ఏజ్ 59 ఇయర్స్. ఆది పినిశెట్టి నిన్ను కోరి, రంగస్థలం వంటి మూవీలో నెగిటివ్ రోల్లో నటించి తనదైన శైలిలో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆది తల్లి పేరు రాధారాణి గారు. ఆది ఏజ్ 41 ఇయర్స్ కాగా తన తల్లి రాధారాణి గారి ఏజ్ 63 ఇయర్స్. హీరో విశ్వక్సేన్ ఈ నగరానికి ఏమైంది, పాగల్ వంటి మూవీలో హీరోగా నటించాడు. ప్రెజెంట్ విశ్వక్ మంచి బ్రేక్ కోసం ఎదురు చూస్తున్నాడు. అలాగే డైరెక్టర్గా దస్కా డమ్కి అనే మూవీకి వర్క్ చేశాడు. విశ్వక్సేన్ తల్లి పేరు ఉమా గారు. విశ్వక్సేన్ ఏజ్ 28 ఇయర్స్ కాగా తన తల్లి ఉమా గారి ఏజ్ 57 ఇయర్స్. ఇక మెగాస్టార్ చిరంజీవి గారి గురించి మనందరికీ సుపరిచితమే. మాస్ మహారాజుగా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నారు. చిరంజీవి గారి తల్లి పేరు అంజనాదేవి గారు. చిరంజీవి గారి ఏజ్ 68 ఇయర్స్ కాగా తన తల్లి అంజనాదేవి గారి ఏజ్ 84 ఇయర్స్. ఇక అంజనాదేవి గారి మరో కొడుకు నాగబాబు గారు. నాగబాబు గారు ఫస్ట్లో సైడ్ క్యారెక్టర్లో నటించి తర్వాత హీరోగా కూడా నటించారు. నాగబాబు గారి ఏజ్ 62 ఇయర్స్. ఇక అంజనాదేవి గారు చిన్న కొడుకు పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ గారికి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి మనందరికీ తెలిసిందే. ఆయన ఒక పక్క మూవీస్లో నటిస్తూనే మరోవైపు రాజకీయాల్లో కూడా బిజీగా ఉన్నారు. పవన్ కళ్యాణ్ ఏజ్ 52 ఇయర్స్. శర్వానంద్ యువసేన, మహానుభావుడు, జాను వంటి మూవీలో హీరోగా నటించాడు. శర్వానంద్ ప్రెజెంట్ మంచి బ్రేక్ కోసం ఎదురు చూస్తున్నాడు. శర్వానంద్ తల్లి పేరు వసుంధరాదేవి గారు. శర్వానంద్ ఏజ్ 39 ఇయర్స్ కాగా తన తల్లి వసుంధరాదేవి గారి ఏజ్ 65 ఇయర్స్. Please like, share and subscribe our channel. For more details, click on the bell icon.